చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, నమ్మదగిన దేవ, ఇప్పటి వరకు ప్రభువా చక్కని విషయాలను తండ్రి ఈ యొక్క బిడ్డల ద్వారా తెలియపరిచి చక్కని ఆరాధనను కూడా ప్రభువా జరిగించడానికి ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా మా యొక్క తండ్రి స్తుతి నైవేద్యాలు నీకు సమర్పించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మరొకసారి కృతజ్ఞత నిండిన హృదయంతో నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. మీరే దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ముందున్న కార్యక్రమాలను తండ్రి మీరు జరిగించండి. నిలబడుతున్న నేను వట్టివాడను, నీ మాటల చేత నన్ను నింపండి. చదవబడిన మాట మా అందరి జీవితాలకు అర్థమయ్యే రీతిగా, మేము అర్థం చేసుకునే రీతిగా నీ వాక్య వర్తమానాన్ని మాకు అందిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ, ఈ దినాన ప్రభువా మీరే మా మధ్య ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి స్వాభావికమైన లక్షణాలను మార్చుకొని నీలో పరివర్తన చెంది ముందుకు నడిచే భాగ్యాన్ని కృపను అందిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్. దేవునికి స్తోత్రం. గడి చెప్దాము మనమందరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క దినాన చదవబడిన మాటను మరొకసారి మనము గమనిస్తే చూడండి, ఒక మాట మనం చదివాం, ఆ మాటను మరొకసారి చదువుదాం. దేవుని ఆత్మచేత, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచి చెప్తాం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మాటను మనం పరిశీలన చేస్తే ఎందరూ దేవుని చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులుగా పిలవబడతారు. మనము ఏం చేయబడాలంట? దేవుని చేత నడిపించబడాలి. దేవుని చేత మనం నడిపించబడాలి. దేవుడు చెప్పిన రీతిగా మనము నడవాలి. హల్లెలూయా. అర్థమైంది నా మాట? దేవుని చేత మనము నడిపించబడ్డమంటే దేవుడు చెప్పిన రీతిగా నడవడం. ఈ రోజులలో మనం గమనిస్తే దేవుని చేత నడిపించబడుతున్న వారు బహు తక్కువ మంది కనపడతారు. అర్థమైందా? మందిరానికి వచ్చేవారే, పరిచర్యలో ఉంటున్న వారే, సేవకునికి సాకారులుగా ఉంటున్న వారే, వాక్యానుసారంగా వాక్యాన్ని తరచు వింటున్న వారే, కానీ దేవుని చేత నడిపించబడిన వారుగా కనపడరు. ఎలా కనపడరు? దేవుని చేత నడిపించబడిన వారిగా కనపడరు. అర్థమైందా నా మాట? దేవుని చేత నడిపించబడిన వారిగా కనపడరు. ఎందుకు అని ఆలోచన చేస్తే, ఎందుకని మనము ఒకసారి ఆలోచన చేస్తే, స్వలాభం కోసం కొంతమంది, అర్థమైందా? ఇంకా మనం గమనిస్తే పేరు ప్రతిష్టతల కొరకంట ఇంకా చాలామంది కనపడతారు. ఏమని తెలుసా? ఇదిగో నాకేదో లాభం ఉందా దాంట్లో అయితేనే నేను నడిపించబడతా, లేకపోతే లేదు. ఎందుకంటే దేవుని చేత మనం ఒకవేళ నడిపించబడితే ప్రేమైన దేవుని మన పరిస్థితి మొదట్లో ఎలాగుంటుందో తెలుసా? మొదట్లో నిజంగా మనం ఆలోచన చేస్తే దేవుని చేత నడిపించబడడానికి ఎక్కువగా ఇష్టపడకపోవడానికి, దేవుని మాట ప్రకారంగా జీవించకపోవడానికి ఈ కారణాలు అయి ఉండొచ్చేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే మొదట్లో మనం దేవుని వెంబడించే ప్రారంభంలో మన స్థితిగతులు ఎలాగుంటాయంటే దేవుని చేత నడిపించబడుతుంటే మనకు శ్రమలు ఎక్కువ అవుతూ ఉంటాయి, శ్రమలు అనుభవించవలసి ఉంటుంది. మన యొక్క జీవితంలో దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు అవమానాలు, నిందలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఏమండి, ఎవరైనా అవమానాలను సహిస్తూ నడవగలరా అంటే బహు తక్కువ మంది. అందుకని అన్నాను,
ఉన్నారు చాలామంది. వాటిని జయించి వాటి ఆటుపోటులకు నిలబడి ఇదిగో దేవుని చేత నడిపించబడిన వారు ఇదిగో ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందిన వారిగా ఉంటూ ఉన్నారు. నీవు దేవుని చేత నడిపించబడట్లేదు, దేవుని చేత నడిపించడానికి నువ్వు ఇష్టపడట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇవన్నీ నేను ఆలోచన చేస్తానని కొన్ని మాటలు నేను ఆలోచన చేసినప్పుడు దేవుని చేత నడిపించబడితే కొన్నిసార్లు ఇదిగో ఆకలితో ఉండవలసి వస్తుంది, లేమి కలిగిన పరిస్థితులు వస్తాయి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానుసారమైన అభివృద్ధి ఉండదు ఏమండి. లోకానుసారమైన అభివృద్ధి ఉండదు. లోక సంబంధమైన ఇష్టంగా మనం బ్రతకలేం, మన ఇష్టాలను మనం నెరవేర్చుకోలేం. ఎందుకో తెలుసా, దేవుని చిత్తం మన ఇష్టాన్ని నెరవేర్చదు ఏమండి. దేవుని చిత్తము మనకిష్టం వచ్చినట్టు బ్రతకనివ్వదు, దేవుని చిత్తం మనకు నచ్చినట్టు బ్రతకనివ్వదు. అర్థమైందా? లోకమైతే అంగీకరిస్తుంది కానీ దేవుడు మాత్రము అంగీకరించడు కదండి. చాలామందికి తెలుసు, అయ్యా నేను తప్పు చేస్తున్నాను అయినా సరే సరి చేసుకోలేకపోతున్నాను అంటున్నారు ఏమండి. నువ్వు పాపంలో ఉన్నావని తెలుసు, దేవుని చేత నడిపించబడట్లేదని తెలుసు, అయినప్పటికీ కొన్నిసార్లు ఇలాగంటారు తెలుసా, నేను సరి చేసుకోవాల్సిన విషయాలు నాలో చాలా ఉన్నాయి కానీ నేను సరి చేసుకోలేకపోతున్నాను అంటారు. దానికి కారణం ఏంటంటారు? ఎందుకు తెలుసా, మన వాంఛ, మన ఆలోచన, మన తలంపులు, మన ఇష్టము నెరవేర్చుకోవడానికి మనం తాపత్రపడుతూ ఉంటాం. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీవు దేవుని చేత నడిపించబడకపోతే నువ్వు దేవుని కుమారుడివి కాలేవు అండి. లోకానుసారమైన ఇష్టాలు, లోకానుసారమైన సంబంధాలు, లోకానుసారమైన ఆ ఆశీర్వాదాలు, లోకానుసారమైన ఆ యొక్క లాభాలను నువ్వు అపేక్షించాలంటే దేవుడు చెప్పినట్టు చేస్తే జరిగిద్దా? లోకానుసారంగా ఆలోచించేది జరగదు. ఎందుకు తెలుసా, దేవుడు నీతిగా సంపాదించమంటాడు. ఏమన్నాడు తెలుసా, నీ కష్టార్జితాన్ని నువ్వు నమ్ముకోమన్నాడు అండి. లోకం ఏం చెప్తుందో తెలుసా, ఈజీ మనీకి మనం అలవాటు చేస్తుంది, ఈజీగా అభివృద్ధి చెందడానికి మనల్ని ఏం చేస్తుంది, అడ్డదారులు చూపెడుతూ ఉంటుంది కదా. అందుకనే ఆత్మీయుడిగా నువ్వు ఉండాలి, సరైన ఆత్మీయుడిగా ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా మాత్రమే నడవాలి. దేవుడు నడిపించినట్లయితేనే, ఆయన నడిపించినట్లయితేనే నువ్వు నిజమైన ఆత్మీయుడు అవుతావు. కానీ నేను మందిరానికి వెళ్తున్నానండి, నేను ఆత్మీయుడని నువ్వు చెప్పుకున్నా సరే వాక్యానుసారంగా దేవుడు చెప్పిన ప్రకారంగా నడవకపోతే నువ్వు ఆత్మీయుడు కానే కావు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడిచేవాడే ఎలాంటి వాడు అంట తెలుసా, ఇదిగో దేవుని చేత నడిపించగలిగిన వాడే ఇదిగో దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం ఏమండి. ఈరోజు మనము ఆయన కుమారులు అనిపించుకోవడానికి మనం ఇక్కడ ఉన్నాం. వినాలా నా మాట? వాక్యం ఏం చెప్తుంది తెలుసా, దేవుని చేత మీరు నడిపించబడండి, దేవుని చేత మీరు నడిపించబడాలి. డబ్బు చేత మీరు నడిపించవద్దు, మనుషుల ద్వారా మీరు నడిపించవద్దు, ఏదో రోగం వచ్చిందో బాధ వచ్చిందో అని దాని చేత మీరు నడవవద్దు. దేని నిమిత్తం మీరు నడవాలి తెలుసా, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మీరు నడవాలంటూ ఉన్నాడు. హల్లెలూయా, వింటున్నారా మాట? దేవుని చేత నడిపించగలిగితే మన దగ్గర ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, ధనము మనకు లేకపోవచ్చు, మనం నడిచే తిరగవచ్చు, మనం కష్టాలే అనుభవించవచ్చు, అయినప్పటికీ మనం ఏమని పిలువబడతామో తెలుసా, దేవుని కుమారులని పిలువబడతాం. చూడండి, బెస్ట్ ఉదాహరణ ఏంటో తెలుసా, ఇదిగో లాజరు మనకు తెలుసా అండి. ఏ లాజరు? సమాధి చేయబడిన లాజరు కాదండి, మరొక లాజరు ఉన్నాడు. లాజరు ధనవంతుడు అని మనము ఈ రీతిగా మనం మాట్లాడుతుంటాం ఎక్కువగా. వాళ్ళిద్దరిని సమానంగా మనము జ్ఞాపకం చేసుకుంటుంటాం కొన్నిసార్లు కదండి. ఒకసారి లాజరు అంటే మనకు అర్థం అవ్వాలంటే ఏ లాజరు అనడానికి ధనవంతుని మనం పక్కన పెడతాం కదా. ఏ లాజరు ఆయనంటే ఇదిగో అతడు లేని పరిస్థితిలో ఉన్నాడు. నిజానికి ఎలాంటి పరిస్థితి అన్నది తెలుసా, ఇదిగో ధనవంతుని ఆ యొక్క తిన్న దాంట్లో మిగిలిన ఆ రొట్టె ముక్కలు పడవేసినప్పుడు వాటిని ఏరుకొని తినే పరిస్థితి. అతడు ఎలాగున్నాడంటే ఆ కురుపులతో మరణకరమైన స్థితిలో రోగములో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇదిగో ఒకప్పుడు మరణించాడు. ఒకప్పుడు మరణించి అతడు ఎక్కడున్నాడు అని వాక్యం సెలవిస్తుందంటే ఇదిగో అబ్రహాము రొమ్మున కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడట. ఏమండి, ఎక్కడ కూర్చొని ఉన్నాడు?
అబ్రాహాము రొమ్మును ఆనుకొని కూర్చొని ఉన్నాడట. ఏమండి, ధన సంపాదన కలిగిన వ్యక్తి మరణించాడు, ఇతడు మరణించాడు, లాజరు మరణించారు. ఇద్దరిలో ఉన్న వ్యత్యాసాన్ని కనపరచడానికే దేవుడు ఈ విషయాన్ని గుర్తు చేశాడు. యేసుక్రీస్తు గుర్తు చేసి ఏమన్నాడు తెలుసా? ధనవంతుడైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడయ్యా అంటే పాతాళములో వేదన పడుతున్నాడు. ఇదిగో ఇక్కడ దరిద్రుడుగా బ్రతికిన లాజరు ఎక్కడున్నాడో తెలుసా? కుడి పార్శ్వమందు, అబ్రాహాము రొమ్మున కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వ్యత్యాసాన్ని గమనించారా? ఏమండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మర్చిపోదు ఈ విషయాన్ని. మీ యొక్క హృదయంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. సందర్భం వచ్చింది, చాలాసార్లు చెప్పాము కానీ దీన్ని ఈజీగా తీసుకున్నారేమో. అయితే ఒక వ్యత్యాసాన్ని గమనిద్దాం జాగ్రత్తగా. ఎందుకు వెళ్ళాడు అంటే ఈ లోకములో ఒకడు సుఖభోగాలు అనుభవించి అక్కడ సుఖభోగాలు అనుభవించలేకపోతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఇక భూమి మీద దారిద్ర్యాన్ని అనుభవించి ఇదిగో వేదన పడుతున్న స్థితి కలిగిన వ్యక్తి అక్కడేమో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ ధనవంతుడైన వ్యక్తి ఎలా జీవించాడు తెలుసా? తన ఇష్టానుసారంగా జీవించాడు, అసహించుకుంటూ జీవించాడు ఇతరుల్ని. ఇదిగో ఇతరుల్ని కించపరుస్తూ జీవించాడు, ఇతరులకి సహాయపడకుండా జీవించాడు. ఇదిగో ఈ వ్యక్తి అయితే భిక్షాటన చేసుకుంటూ తన జీవితాన్ని ఎలాగ పోషించుకోవాలో, ఆ దారిద్ర్యమైన స్థితిలో ఎలాగ నడవాలో తెలియని స్థితిలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో దేవుని చిత్తానుసారంగా నడిచాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్దాం, జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని మాట ప్రకారంగా జీవించాడు, దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడండి. అందుకనే దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? నెమ్మది పొందుతున్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. ఇక్కడేమో నెమ్మది లేని పరిస్థితి చూడండి. అందుకనే ఈ వ్యత్యాసాన్ని గమనించాలన్నాను. భూమి మీదేమో వేదన పడ్డాడు. ఇదిగో ఆ యొక్క పరమందేమో ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పరదేశిలో ఏం చేస్తున్నాడు తెలుసా? సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఎలాంటి సుఖభోగాలు అంటే తండ్రి రొమ్మున కూర్చొని ఉన్నాడు. అబ్రహాము తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. ఈరోజు నీవు కూడా సుఖభోగాలు అనుభవిస్తున్నావా? మంచిదే, దాన్ని నేను తప్పుపడట్లేదు. కానీ నీవు దేవుని చిత్తానుసారంగా నడిపించబడాలి. అయ్యా ధనవంతులు బోరా పరలోకానికంటే ఇదిగో ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, దానిని మనం ఆలోచన చేస్తే కష్టమే. కానీ నీవు దేవుని చిత్తానుసారంగా దేవుని ఆత్మచేత నడిపించబడగలిగితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన రాజ్యంలో నీకు కూడా లాజరుకి ఇచ్చిన స్థలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ధనవంతుడు ఏం చేశాడు తెలుసా? ధనాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి, తన ఆస్తిని ఇంకను విస్తరించుకోవడానికి చూశాడు. తన యొక్క పరిస్థితులు సరిహద్దులన్నీ విస్తరించుకోవడానికి చూశాడు. ఇదిగో ఇతరులకి కనీసం ముద్ద పెట్టడానికి ఇష్టపడలేదు, ఒక రొట్టె ముక్క ఇవ్వడానికి ఇష్టపడలేదు. అలా ఇష్టపడి ఉంటే నాకు తెలిసి ఒక విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి ఏమని మాట్లాడతాడంటే, లాజరు ఎక్కడున్నాడో తెలుసా? ఇదిగో ధనవంతుని ఇంటి దగ్గరే ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? ఆ విషయాలన్నీ ఇంతకుముందు చదివాను, అందుకే మరలా మీకు చదివించట్లేదు. కానీ ఎక్కడున్నాడో తెలుసా? అతని బల్ల మీద పడిన ఆ రొట్టె ముక్కలను తిని తన జీవితాన్ని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. అంటే ప్రియమైన దేవుని ఎక్కడున్నాడు? ధనవంతుడికి సమీపంగానే ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే ధనవంతుడు ఏమని ఇస్తాడేమో అని ఆశపడుతూ ఉన్నాడు. అంటే ధనవంతుడు లాజర్ని చూసి ఉంటాడా, ఉండాడా? చెప్పాలా ప్రశ్న? చూసే ఉంటాడు. నేను చదివించట్లేదు కానీ వాక్యం మనందరికీ తెలిసింది ఈ విషయం. అండి, ఎందుకు మరి చూసి కూడా తన దౌర్భాగ్యమైన పరిస్థితిని బాగు చేయడానికి ప్రయత్నాలు ఏం చేయట్లేదు. కనీసం ఒక రొట్టె ముక్క కొని ఇద్దామనే ప్రయత్నం ఏం చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే అక్కడ కన్సల్ట్ చేసేటోడేమో. ఎందుకని?
ఏమన్నాడు తెలుసా? మనందరికి తెలుసు, ఇదిగో నేను పాతాళములో వేదన పడుతున్నాను, లాజరును పంపించి, ఇదిగో ఎలా పంపించమన్నాడు? తన చిటికెన వేలు ముంచి, ఏమండి, తన చిటికెన వేలు. చూడండి ఆ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి, 19వ వచనం నుండి చదువుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడెను. ఆ లాజరును ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండినవాడై, చూడండి జాగ్రత్తగా వినండి, ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. ఎక్కడున్నాడండి? ఇంటి వాకిట పడి ఉండెను. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాడండి? ఇంటి వాకిట్లో ఉన్నాడు. అంటే అతడు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడల్లా ఎవరు కనపడుతున్నారు? లాజరు కనపడుతున్నాడు ధనవంతుడికి. ఏమని ఇస్తాడేమో అని. ఎందుకంటే ధనవంతుడు కదండి. ఏమండి, మీరు ఎప్పుడైనా చూసారా సిటీలలో ధనవంతుల ఇంట్లోకి వెళ్ళి, అమ్మా ఏమనుంటే పెట్టండి అని భిక్షాటన చేస్తుంటారు కదా, అడుగుతుంటారు కదా, జోలె పట్టుకోనో లేకపోతే ఏదన్నా ప్లేట్ పట్టుకోనో, ఏమండి వస్తూ ఉంటారు, అయ్యా ఏదైనా ఇవ్వండి అని. కొంతమంది ఇలాగే ధనవంతుడిలాగా కనికరం లేకుండా, పో బాబా మా ఇంటి దరిదాపులు కూడా రాకు అని. అదండి, ఒకవేళ అతడు గేటు తీసి వచ్చి గుమ్మం దగ్గర వచ్చాడు అనుకో, ఏం చేస్తారు తెలుసా? వాచ్మెన్ పిలిచి, ఏమండి 2-3 దెబ్బలు పడి అప్పుడు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఖచ్చితంగా అతన్ని కొడతారు, అతన్ని ఈడ్చుకెళ్తారు. ఆయన కుక్కని ఈడ్చుకెళ్ళినట్టు, అసలు ఎవర్రా నేను లోపలికి రమ్మన్నది కదా. అలాంటి పరిస్థితులు లాజరు అనుభవిస్తున్నప్పుడు ఈ ధనవంతుడు ఏం చేశాడు తెలుసా? కనికరించలేదు. అందుకనే చూడండి, అందుకని ఒక మాట అంటూ ఉన్నాడు, ఇంత వేదన పడి ఎక్కడున్నాడంటే, ఇదిగో అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని లాజరు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చొని ఉన్నాడండి. అతని రొమ్మును ఆనుకున్నాడు. అంటే దేవుడు సుఖాన్ని ఇవ్వడానికి లాజర్ని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చూస్తున్నట్లయితే కింద ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇంకొక మాట, 24వ వచనం. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. ఎవరు అంటున్నారు ఈ మాట? ధనవంతుడు అంటూ ఉన్నాడు. చూడండి, నా యందు కనికరపడి, చదవండి, తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. ఏమంటున్నాడు చెప్పాలా? ఏమండి, లాజర్ను పంపమంటున్నాడు. ఏమని? తన వేలు కొనను ఎక్కడ ముంచాలంట? నీళ్లలో ముంచి ఏం తీసుకురావాలంట? నాలుకను చల్లార్చడానికి, నీళ్లు తీసుకురావడానికి నీళ్లు పంపించమంటున్నాడు. ఎవరి చేత? లాజర్ను చూసినప్పుడు ఏమన్నాడండి? అసహించుకున్నాడు. ఎందుకో తెలుసా? తన కురుపులను చూసి అసహించుకొని కుక్కలు నాగుతున్నాయి. అరే ఈయన బయటికి ఈడ్చేయండి రా అని ఎన్నిసార్లు చెప్పుకుంటాడు. అయినా సరే వినకుండా లాజరు తన ఇంటి ముందరే ఉండొచ్చు. ఈరోజు కనికరపడలేదండి. దేవుని చేత నడిపించబడ్డాడు కాబట్టి అక్కడ ఎన్నో వేదనలు, అవమానాలు, నిందలు భరించిన ఆ లాజరుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉండే కృపను దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ధనవంతుడు ఎలాగున్నాడో తెలుసా? ధనవంతుడు యాతన పడుతూ ఉన్నాడు. ఇక్కడ మాత్రం ఈ యొక్క తన ధనాన్ని చూసి, ధన సంపాదన చూసి, తన ఆస్తులను చూసి ఏం చేస్తాడు తెలుసా? ఆ లాజర్ను అసహించుకుంటున్నాడు. అక్కడ మాత్రం ఆ కురుపులు కలిగిన ఆ లాజర్ని ఏమడుగుతున్నాడు? నీళ్ళు అడుగుతున్నాడు. పరిస్థితి చూసారా? పూర్తిగా డిఫరెంట్ అయిపోయింది, పూర్తిగా మారిపోయింది, పూర్తిగా వ్యత్యాసంగా మారిపోయింది. అందుకనే ఇంకొక మాట చెప్పాలంటే, మన భాషలో చెప్పాలి, తిరగలబడ్డదన్నమాట. ఏంటి?
బోర్ల బొక్కలు తిరగలబడ్డదనమాట. ఇక్కడ ఎలాగున్నాడో లాజరు అంతకంటే దారుణంగా అక్కడ ధనవంతుడు మారిపోయాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నీవు దేవుని చేత నడిపించబడకపోతే ఏండి ఎక్కడ అంటున్న మాట ఏంటి తెలుసా, అతడేమో నెమ్మది లేని పరిస్థితిలో యాతన పడుతూ ఉన్నాడు, ఇతడేమో నెమ్మది పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కలిగిన దాన్ని బట్టి మనం గర్వించొద్దు, మనకు లేని దాన్ని బట్టి మనము ఏడవవద్దు. అర్థమైందా? మనం ఏడుపులు ఎక్కువ మనకి, ఊరికి మీదకు నాకు ఇల్లే. అర్థమైందా? వాళ్ళకుంది, నాకే లేదు, ఎట్ట సంపాదిస్తున్నారు. అందుకని దేవుని చేత నడిపించబడాలా. దేవుని చేత నడిపించబడగలిగితే నువ్వు, లేకపోయినా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఇక్కడ యాతన పడుతున్నావా, ఇక్కడ వేదన పడుతున్నావా, నిందలు అవమానాలు భరిస్తున్నావా, అయితే భరించు. ఎంతవరకు భరిస్తావు తెలుసా? ఎంతవరకు భరిస్తావు తెలుసా? నీవు మరణించేంతవరకు భరించాలి. నీవు బ్రతికున్నంత కాలము భరించాలా. ఎవరి మీద భారం మోపి? దేవుని మీద భారము మోపి నువ్వు భరించాలి. కొంతమంది భరించలేకపోతున్నారు, అత్త అన్న మాటకు భరించలేకపోతున్నారు, కోడలన్న మాటకు భరించలేకపోతున్నారు, అండి తల్లిదండ్రులు అన్న మాటలకు భరించలేకపోతూ ఉన్నారు. అర్థమైందన్నమాట. ఏమండి ఒకరినొకరు భరించలేకపోతున్నారు. భర్త భార్యనన్నప్పుడు భరించలేకపోతున్నారు, భార్య భర్తనన్నప్పుడు భరించలేకపోతున్నారు, బిడలన్నప్పుడు భరించలేకపోతున్నారు. భరించలేక ఏమవుతున్నారు తెలుసా? ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఏం చేసుకుంటున్నారండి? ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ప్రపంచంలో చూస్తే ఆత్మహత్యలు మనం ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఇదిగో నా గుండెను బద్దలు చేసే అంత మాట అన్నాడండి, ఇదిగో నాకు అవమానం కలిగించే పని చేశాడండి, ఇదిగో నన్ను ఎంతగానో 10 మందిలో పెట్టి నా పరువత తీసేశాడండి, నాకు అవమానాన్ని తెచ్చిపెట్టారండి, నేను బ్రతకలేను అని చెప్పి ఏం చేస్తున్నారు? చనిపోతున్న వారు ఉన్నారు. అయితే నీ భారాన్నంతటిని దేవుని మీద మోపి నువ్వేం చేయాలి తెలుసా? నీవు దేవుని ఎడల నమ్మకం కలిగి సహించగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? తన కుమారులుగా అనబడతావు, తన కుమార్తెలుగా అనబడతావు. దేవుడు కోరుకునేది అదే, నిన్ను తన కుమారులుగా కుమార్తెలుగా చేయడానికే ఆయన తన యొక్క మహిమను విడిచి భూమి మీదకి వచ్చి నిన్ను తన యొక్క రక్తము ద్వారా కడిగి నిన్ను పరిశుద్ధపరిచేది. అందుకనే ఇది మనం గుర్తెరగక మన ఇష్టానుసారమైన జీవితంలో మనకు నచ్చిన త్రోవలో మనం నడుస్తూ ఉన్నాం. ఏమండి ఇష్టం వచ్చిన టయానికి వస్తున్నాం కదండి. ఏమండి ఈరోజు చూస్తూ ఉన్నాను నేను వచ్చిన కారణండి, ఎవరు సమయానికి రావట్లేదండి. 10 గంటల కన్నా వస్తారేమో అని చూస్తుంటాను. 10 గంటలు 10 అయినా పత్తా ఉండదండి. కూలికి 10 గంటలకు వెళ్తారక్క, ఏం చేస్తాడు? ఇంకోసారి నేను రానేవాడు కూడా రానేవాడు. అసలు చేనులో కూడా అడుగు, అక్క నేను వస్తాను అక్క అంటాడు. అంటావు నువ్వు. అన్నప్పుడు అక్క చూస్తుంది, ఒకరోజు చూస్తుంది, 2 రోజులు చూస్తుంది, 3 రోజులు చూస్తుంది. ఇక 4వ రోజు నుండి ఎవరు లేకపోయినా పర్లేదు కానీ దాన్ని మాత్రం పిలవద్దు అంటారు. ఎవరు లేకపోయినా పర్లేదు కానీ వాడిని మాత్రం తీసుకెళ్ళదురా నాయన. వాడు ఇష్టం వచ్చిన టయానికి వస్తాడు, ఇష్టం వచ్చిన టయానికి వెళ్ళిపోతాడు. ఏమండి 300 ఇచ్చే కూలికే ఎంత జాగ్రత్త పడితే మరి నీవు కుమారులుగా అనిపించబడాలంటే నువ్వు ఎలాగుండాలా? రాత్రి నుండి సిద్ధపడవచ్చుగా. ఏమండి ఎందుకు తెలుసా? లెక్కలేదు మనకి. ఏమండి లెక్కలేదు. చచ్చాకు వచ్చేది ఎందుకండి మాకు? బయట వాళ్ళు అంటున్నారు అనుకుంటున్నారు అంతా. సువార్త చెప్పేటప్పుడు కూడా ఇలాగే చెప్తూ ఉంటాం. ఏమని తెలుసా? చచ్చినప్పుడు వచ్చేది ఎందుకని ఆలోచన చేస్తున్నారేమో, అదే మనకు ముఖ్యమని ఇతరులకు చెప్తూ ఉంటాం. కానీ మనకు మాత్రం ఆ లెక్కాపత్రం ఉండదు. ఉంటుందా? జాగ్రత్త. నీ లెక్కంతా దేవుని చేతిలో ఉంది. ఏమండి నీ లెక్క అంతా ఎవరి చేతిలో ఉంది? ఏ టయానికి వచ్చావో. ఏమండి స్కూల్కి వెళ్తే 9 గంటలకల్లా స్కూల్కి రమ్మంటారు. రాకపోతే ఏం చేస్తాడు తెలుసా? వెంటనే ఆబ్సెంట్ వేసేస్తాడు. నువ్వు 10 గంటలకు పోయి వచ్చాను అయ్యగారు, వచ్చాను సారు అంటే కుదరదు. పిల్లల్ని అంటారా? 2 దెబ్బలు వేసి ఒకసారి కూర్చోబెడతాడు, 2 సార్లు కూర్చోబెడతాడు, 3వసారి అసలు రావద్దని నేను మానిపించండి అంటాడు.
ఈరోజు మన జీవితాల్లో లెక్కలేనిది ఎక్కడయ్యా అంటే, మనకు విలువ లేనిది ఎక్కడయ్యా అంటే మందిరమే అండి, చర్చే కదా. ఎప్పుడు వచ్చినా అయ్యగారు అడగడు, అడిగినా నీకెందుకంటే వచ్చామా లేదా, కానకెట్టామా లేదా చూసుకొని లెక్క చూసుకొని జేబులు పెట్టుకొని పో అంటారు. అంతేనా? అంతేనాక చెప్పాలి మీరు, అంతేనా కదా? అదే ఉద్దేశం ఉంది మన జీవితాల్లో. కానీ ధనవంతుడు అంతే లెక్క లేకుండా జీవించాడు. ఆ ధనవంతుడు లెక్క అవుతామంటే నేనేం చేయలేను దానికి. మహాప్రభు చెప్పాను వినలేదంట. నేను ఎక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆడు మామూలోడు కాదండి, చెబితే పాస్టర్ని కూడా లెక్క చేసేటోడు కాదు. అంటే నాకున్న పలుకుబడి ఏమనుకుంటున్నావు, నాకున్న రాజకీయ బలం ఏమనుకుంటున్నావు, అసలు నాకున్న ధన సంపాదన ఏమనుకుంటున్నావు, అసలు నేను ఎలాంటినో తెలుసా అని ఎన్నిసార్లు విర్రవీగారు. మరి ఏం చేశానయ్యా అని నేను సేవకుడు అంటాడు. అంతేనా? ఈరోజు మన జీవితాల్లో నేను ఒక మాట అంటాను, నువ్వు లెక్కలేనితనంగా దేవుని చేత నడిపించబడకపోతే నువ్వు దేవుని కుమారుడిగా అనబడవు, దేవుని కుమార్తెలుగా పిలవబడరు. అది దేవుని యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే నువ్వు కుమార్తెగా కుమారుడిగా పిలవబడాలని ఆయనకు ఉద్దేశం. అందుకనే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, ఎదుగో నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఏమండి? అంతేనా? ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటావు, ఇష్టం వచ్చినప్పుడు పోతుంటావు. అండ్ వాక్యం వినవు, పాట పాడవు, చప్పట్లు కొట్టవు, దేవుని మహిమపరచవు. ఎందుకు అంటే ఇంతే నా జీవితం. వచ్చామా పోయామా అటెండెన్స్ వేయించుకొని అయ్యగారికి టాటా చెప్పి వచ్చామా, ఇదే. కానీ ఏమంటుండో తెలుసా, దేవుని చేత నడిపించబడాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలా. ఇదిగో కొన్ని మందిరాలలో సమయానికి గేట్లు వేసేస్తున్నారు. ఏమండి? మనమేమో గేట్లు లేవు, మనకి ఉన్న తలుపుల సగం పోయి ఉన్నాయి. ఏమండి? గట్టికి మీరు వచ్చి కొట్టారు అనుకోండి, అది పగిలిపోయి పడిపోద్ది. ఆ భయం నా భయం. పుసుక్కుని తలుపులు వేసాను అనుకో, ఏమైంది? గట్టిగా ఒక తన్ను తన్నారనుకో, ఆ యొక్క ఇరిగిపోయిన తలుపులన్నీ పగిలిపోతాయని నా భయం. అందుకని నేను తలుపులు వేయలేను. ఏమండి? ఏదో ఒకరోజు బుద్ధి రాకపోతుందా? బుద్ధి వచ్చిన కుమారుడు తిరిగి రాకపోతాడా సమయానికని నా ఉద్దేశం. కాబట్టి ఒక మాట, ఈ లెక్కలన్నీ నాకు గుర్తుండకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఉన్నాయి. అర్థమవుతుందా? ఒకటే మాట, దేవుని చేత నడిపించబడాలి. దేవుని చేత నడిపించబడకపోతే ఏం జరిగిద్దంట, ఇదిగో మనము పాతాళములో వేదన పడతాం. ఒకవేళ నడిపించబడితే జరిగే కొన్ని విషయాలు గుర్తు చేసి నేను ముగిస్తాను. ఏమండి? దేవుని చేత నడిపించబడాలని ఆశపడిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పట్లే. అసలు ఉండే ఆశ లేదా అండి? ఉన్నామా పుసుక్కుని చెప్పింట ఆయనకు రావాలా, చెప్పిన పనల్లా చేయాలా, చెప్పిందల్లా తలోపాలా, ఈ తిప్పలంత ఎందుకు మాకు? ఎట్లో ఎక్కడ పడిన గొంగలి ఉంది కాబట్టి ఇదే సుఖం. నువ్వు తిట్టినా మాకు వినబడదు. ఏమండి? విన్నారా అంటే వినబడలేదు. అయ్యగారు ఏం చెప్పారు? మా ఆవిడని అడిగా కానీ మా ఆవిడ కూడా వినలేదంట అంటుంటారు. ఏమండి? అదేంటమ్మా అంత అమూల్యమైన విషయాలు మాట్లాడాం కదా అంటే, అయ్యగారు నేనేదో ఆలోచిస్తున్నా, ఆ సమయానికి నాకు గుర్తుండలేదు, నేను వినలేదు అని ఎంతమంది దాట వేసేవారు ఉన్నారో. ఏమండి? అంతేనా? కాబట్టి ఒక మాట, సరి చేసుకోవాలా? దేవుని చేత నడిపించబడేవారు చేతులు ఎత్తచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మగారు ఎత్తట్లేదు ఎందుకమ్మ మరి? ఇక నువ్వు చెప్పినట్టు విని, దేవుడు చెప్పినట్టు విని, ఇక నా ఇష్టం ఏడుంది ఇంకా? అంతేనా? ఆ విధంగా కాదు, మనం దేవుని చేత నడిపించబడ. దేవునికి స్తోత్రం. గడికి చెప్తాం, దేవునికి స్తోత్రం. దేవుని చేత నడిపించగలిగితే చూడండి, కొంతమంది వ్యక్తులను పరిచయం చేసి నేను ముగించడానికి ఇష్టపడాను. చూడండి, మొట్టమొదటిగా కొంతమంది చాలా చక్కగా దేవుని చేత నడిపించబడ్డారండి. మొట్టమొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు
యెహోవా చూచి తను భూమి మీద నరులు చేసినందుకు యెహోవా ఆ సంతాపము నొందెను. దేవునికి స్తోత్రం. ఆగండి, ఇక్కడ ఏం చేస్తున్నాడంట? భూమి మీద నరులందరూ చెడుతనముతో ఉన్నారు, లెక్కలేని తనంతో ఉన్నారు, మాట వినని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నట్టే ఏమండి? ఇప్పుడు దైవ సేవకుని మాట వినకుంటున్నాం చూడండి. వింటున్నావా అన్నలైతే వినడమే మానేశారు. నిజం చెప్పాలంటే వాళ్ళ కోపం వచ్చినా పర్లేదు, కానీ అసలు లెక్కలేదండి. సేవకుడు మాట అంటే లెక్కలేదు. అక్కలను కొంచెం భయపడు, బాధపడు, కొంచెం తలూపుతున్నారు, కానీ అన్నలు అస్సలు లేరు. ఎందుకు తెలుసా? నీకంటే గొప్ప గొప్ప వాళ్ళనే చూసామరా నాయన, నువ్వు ఒక మాకు పిల్ల కాలవి అండి. మహాసముద్రాలు ఈదినోడికి ఇదేం లెక్క అండి. అందుకనే లెక్కలేదు, వినట్లేదు అండి. దేవుని మాట వినని వారు ఉన్నారు చాలామంది. దేవుని మాట లెక్క చేయకుండా జీవిస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారిని బట్టి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? సంతాపపడుతున్నాడంట. అంటే వేదన పడుతున్నాడు, లోపల బాధపడుతున్నాడు. ఎలాగ బాధపడుతున్నాడు తెలుసా? అనవసరంగా ఇళ్ళను తయారు చేశాను. ఏమంటున్నాడు? అనవసరంగా ఏం చేశాను తెలుసా? మనుషులను తయారు చేశాను, నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. ఏండి? ఎందుకు చేశానురా అని వేదన పడుతున్నాడంట. ప్రపంచమంతా చూసి, లోకమంతా చూసి దేవుడు ఇక్కడ ఉన్న మాటనండి, నేను చెప్పట్లేదు. ఒకవేళ నీవు కూడా దేవుని సంతాపము చెందేలాగా, దేవునికి సంతాపము చెందించేలాగా నీ జీవితం కూడా ఉంటే దేవుని చేత నడిపించడానికి ఇష్టపడు. ఒక్క మాట ఈరోజు. అందుకని చూడండి, ఇంకా ముందుకు వెళ్తే 8వ వచనం. అయితే నోహవు యెహోవా దృష్టికి లేక దృష్టియందు కృప పొందినవాడాయను. నోహవు వంశావళిదే. నోహవు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడుగా ఉండెను. నోహవు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? చక్కని మాట విన్నాడు, చూసినప్పుడు ప్రపంచమంతా పాడైపోయిన స్థితి, లోకమంతా నశించిపోయిన స్థితి, లోకమంతా వ్యర్థమైపోయిన స్థితి, అలాంటి స్థితిని చూసి దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు. దేవుడేమో వేదన పడుతూ ఉన్నాడు. దేవుడేమో ఎందుకు తయారు చేశానురా మనుషులను, ఎందుకు సృష్టించానురా అని బాధపడుతున్న తరుణంలో ఒక్క వ్యక్తిని చూసినప్పుడు దేవుని హృదయము ఏమైందో తెలుసా? ఒక్కసారిగా సంతోషముతో నింపబడిందండి. దేవునికి స్తోత్రం. అతను ఎలాంటి వాడంట? నిందారహితుడై ఉండెను. అతడు ఎలాంటి వాడంట? నీతిపరుడుగా ఉండెను. అతడు ఎలాంటి వాడంట? దేవుని చేత లేక దేవునితో నడిచినవాడు, దేవుని చేత నడిపించబడినవాడు. హల్లెలూయా అండి. నీ ఆత్మీయ జీవితంలో పరిశీలన చేయాలి. నోహవు వంటి జీవితాన్ని మనం జీవించగలిగితే ఒక మాట, మనం బ్రతికించబడతాం. ఎలా బ్రతికించబడతామంటే నాశనకరమైన తెగులు మనను పాడు చేయకుండా మనము బ్రతికించబడతాం. నాశనకరమైన రోగం మన జీవితంలో, మన కుటుంబంలో రాకుండా బ్రతికించబడతాం. నోహవు దేవుడు చెప్పిన రీతిగా బ్రతికాడంట, దేవుడు చెప్పినట్లుగా నడిచాడంట. ఇంకొక మాట చూడండి, దేవునితో నడిచాడన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా నడిచాడంట? దేవునితో నడిచాడు. నీవు దేవునితో నడుస్తున్నావా? దేవుని చేత నడిపించబడుతున్నావా? అందుకని ఇక్కడ అన్నాడు రోమీయులకు రాసిన పత్రిక, దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడాల. అంటే ఆత్మ ఎక్కడుంది? మనతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా పరిశీలన చేస్తే, నోహవు కుటుంబంని పరిశీలన చేస్తే, నోహవు జీవితాన్ని పిన్ పాయింట్గా మాట్లాడుతున్నాడు తెలుసా? అతడు నిందారహితుడును, నీతిమంతుడును, అదే రీతిగా అతడు దేవునితో నడిచినవాడు. హల్లెలూయా. దేవునితో నడిచినవాడండి. నీవు నడుస్తున్నావా లేదో పరిశీలన చేయవలసిన సమయం ఇది అండి.
ఒక్క మాట, నిందారహితుడిగా ఉన్నావా? నిందారహితుడు అంటే ఏంటండి? నిందలేని వాడిగా. ఇంకో మాట చెప్పాలంటే, ఎవరు కూడా నిన్ను చూసి చీచి అలాంటోడే ఎంతమందిని మోసం చేశాడు వీడు, పైగా చర్చికి వెళ్తాడు, వాక్యం వింటాడు, పాటలు పాడుతాడు, ఓ దీర్ఘ ప్రార్థనలు చేసేస్తుంటాడు, సంఘంలో పరిచారకుడు అంట, సంఘ పెద్ద అంట, సంఘ సభ్యుడు అంట, సువార్త సైన్యం టీం మెంబర్ అంట, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు నీవు ఒకవేళ నిందించేవాడిగా, నిన్ను నిందించే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఒకటి నీకు అవమానమే, 2 సంఘానికి అవమానమే, 3 సేవకునికి అవమానమే, 4 దేవునికి కూడా అవమానం తెచ్చి పెడుతున్నావు. అప్పుడు ఏమంటాడు? శబాస్ బేటా అంటాడా? ఏమంటాడండి? వారి చెడుతనాన్ని చూసి అయ్యో అని తల బాదుకుంటున్నాడు దేవుడు. వారి యొక్క చెడ్డ క్రియలను చూసి, వారు పాడైపోయిన స్థితిని చూసి, అనవసరంగా సంఘంలో చేర్చానురా నాయన, అనవసరంగా ఈయన్ని సృష్టించానురా బాబోయ్. అంత మాత్రం ఆగిపోలేదండి, అక్కడే ఆగిపోలే. ఇదిగో ఆ పరిస్థితిలో మనసులో ఇదిగో కలిసి వేస్తున్నప్పుడు దేవుడు ఇదిగో ఒక మాట అనుకున్నాడు, ఖచ్చితంగా నాశనం చేసేద్దాం, ఈ ప్రపంచాన్ని నాశనం చేసేద్దాం, మరలా నూతన సృష్టిని తయారు చేద్దామని డిసైడ్ అయిపోయి వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి నోహావు. దేవుడు చూసినప్పుడు అంతా అతడు నిందారహితుడుగా ఉన్నాడంటండి, నీతిమంతుడుగా ఉన్నాడంటండి. మరి నీ జీవితాన్ని చూసినప్పుడు ఒక సేవకుడు చెప్పగలిగితే, అండ్ కనపడే సేవకుడు చెప్పగలిగితే, కనిపించని దేవుడు కూడా నీ గురించి చెప్పగలడా? ఎందుకు తెలుసా? దేవుడు సమస్తాన్ని చూసేవాడు, సేవకుడు కేవలం నువ్వు కలిసినప్పుడు గమనించేవాడు. మరి అలాంటి వ్యక్తికే నువ్వు కనపడినప్పుడు నీతిమంతుడిగా దేవుడు ఎంత అంతరంగములో నుండి పరిశీలన చేసి నేను గమనించేవాడు. ఆయన దృష్టికి కూడా ఇదిగో నువ్వు ముఖ్యముగా ఆయన దృష్టికి నువ్వు నీతిమంతుడిగా, నిందారహితుడిగా కనబడితే దేవుడు ఖచ్చితంగా నిన్నేం చేస్తాడు తెలుసా? బ్రతికిస్తాడు. చూడండి, ఈ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇదిగో నాశనం చేద్దామని డిసైడ్ అయిపోయి ఉంటే ఉన్నాడులే, ఒక్కడే కదా, ఏ చేద్దాం ఇవన్నీ కూడా అనుకున్నాడా? ఏమండి, నాశనం చేసేద్దాం అనుకున్నాడా? ప్రపంచాన్ని, లోకాన్ని మొత్తం నాశనం చేద్దామని డిసైడ్ అయిపోయాడు. కానీ నోహావును బ్రతికించాలని ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట అంటున్నాడు వచ్చి దేవుడు, ఒకవేళ నోహావు ఎదురుగా ఉన్నప్పుడు, ఇదిగో నోహావు ఒకసారి రానానా అని ప్రేమగా పిలిచి ఉండవచ్చు. దేవుడు పిలిచి ఏమన్నట్టు తెలుసా? ఇదిగో నేను ప్రపంచాన్ని, లోకాన్ని నాశనం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? చెడుతనంతో నింపబడి ఉంది. ఈ ప్రపంచం నాకు నచ్చలేదు, జనులు నాకు నచ్చలేదు, పాడైపోయారు. నేను ఏ ఉద్దేశంతో తయారు చేశాను, వారు ఏ ఉద్దేశంతో జీవిస్తున్నారు, వారిని చూసినప్పుడు నా హృదయం అంతా వేదనతో నింపబడుతుంది. ఇదిగో వారిని నేను నాశనం చేసేస్తాను. నువ్వేం చేయాలంటే, ఇదిగో నువ్వు మాత్రం బ్రతికించబడాలని నా కోరిక. నీ ద్వారా ప్రపంచ జనాన్ని నేనేం చేస్తాను? మరలా తయారు చేస్తాను, ఆశీర్వదిస్తాను. నీ వంశావళిని ఇదిగో ఆశీర్వదించి ప్రపంచమంతా ఒకే జనాంగంగా తీర్చిదిద్దుతాను అని మాట ఇచ్చి ఒక మాట అన్నాడు తెలుసా? నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. ఎందుకో తెలుసా? నేను జలప్రలయము రప్పించి భూమి మీద ఏ ప్రాణి బ్రతకకుండా ఏం చేస్తానంటే నాశనము చేస్తానని చెప్పి ఇదిగో తనకు ఒక ఉద్దేశాన్ని తెలియపరిచాడు. ఉద్దేశం తెలియపరిచి వెంటనే చేసేయలేదు, తనకు సమయాన్ని ఇచ్చాడు, ప్రపంచానికి సమయాన్ని ఇచ్చాడు. ఇదిగో నోహావుకు చెప్పిన మాటను బట్టి నోహావు పని చేస్తూ ఉన్నాడు. దేవుడి మాట ప్రకారంగా ఏ రీతిగా తను చెప్పినట్లుగా నడుస్తూ ఉన్నాడు, దేవుడిచ్చిన కొలతల ప్రకారంగా ఇదిగో ఆ జలప్రలయం రాకముందే ఇదిగో ఓడను తయారు చేసుకొని ఇదిగో ప్రేమైన దేవుని బిడ్డ దాంట్లో రక్షించబడడానికి, బ్రతికించబడడానికి దేవుడు అవకాశం ఇచ్చి కొలతలు చెప్పిన రీతిగా ఏ రీతిగా తయారు చేయాలో చెప్పిన ప్రకారంగా ఇదిగో ఆ యొక్క ఓడను తయారు చేస్తూ అమ్మయ్య నేనైతే బతికిపోయానండి, అమ్మయ్య వాళ్ళంతా సత్తన్నారు అని గంతులు వేయలే.
ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో అది తయారు చేస్తూనే స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. అయ్యా, మారు మనసు పొందండి, ఇప్పటికైనా మారండి, పశ్చాత్తాపడండి. దేవుడు ఇదిగో జలప్రయాన్ని రప్పించబోతూ ఉన్నాడు, మనల్ని నాశనం చేయబోతున్నాడు. కాబట్టి దయచేసి దేవుని ప్రేమను తెలుసుకోండి అయ్యా. మీ చెడుతనాన్ని విడిచిపెట్టండి, వ్యభిచారాలను విడిచిపెట్టండి, మోసాలను విడిచిపెట్టండి అని ప్రకటించి ఏం చేస్తున్నాడు తెలుసా? వారిని బ్రతికించడానికి, వారిని రక్షించడానికి బ్రతిమాలుతున్నారు. ఇదిగో వారంటున్నాడు తెలుసా, ఎంత ఎండ ఉంటే వానొత్తదా అనే కొన్నిసార్లు మనం వెక్కిరిస్తూ ఉంటాం కదండి. అలాంటి పరిస్థితుల్లో ఇంత మంచిగా ప్రపంచం నాశనం అయిపోద్దా, ఇదిగో వర్షం వచ్చి ఇదిగో నిండిపోద్దా, జలప్రలయం వస్తుందా అని వెక్కిరించినప్పటికీ నువ్వు విడిచిపెట్టలేదు. ఇదిగో ఓడ తయారు చేస్తున్నప్పుడు జనాలందరూ చూసి నవ్వుతూ ఉన్నారు. కుటుంబం అంతా ప్రయాసపడుతుంది. ఎన్ని కొలతలు చెప్పాడో ఆ కొలతల ప్రకారం తయారు చేస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని చూసి వీళ్ళు గేలి చేస్తున్నారు, అవమానిస్తున్నారు. కూతుర్లు ఉన్నారు, కోడలు, కుమారులు, ఆ యొక్క కొడుకులు, ఈ యొక్క వారి కుటుంబాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూసి ఇదిగో సంతాపపడుతూ ఉన్నారు, అవమానిస్తున్నారు జనాలు. కానీ ఆ పరిస్థితులను చూసి, వారు వెక్కిరించే ఆ యొక్క పరిస్థితిని చూసి నోహవు బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పటికైనా తెలుసుకోవట్లేదు, ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించట్లేదు, దేవుని మాటను వినట్లేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో నుండి, జల ప్రళయములో నుండి తప్పించబడింది ఇదిగో దేవుని చేత నడిపించబడిన వ్యక్తే. దేవునికి స్తోత్రం. అయినా సరే ఇదిగో లోకము గేలి చేస్తున్నప్పటికీ దాన్ని దేవుని మాట ప్రకారంగా తయారు చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా జలప్రలయం రానే వచ్చింది. ఇదిగో మనుషులందరూ చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇదిగో ఆ సమయంలో ఇదిగో తయారు చేసిన తర్వాత నోహవు కుటుంబం మాత్రమే బ్రతికించబడింది. ప్రపంచమంతా ఏం చేయబడిందండి? ఏం చేయబడిందంటే తుడిచివేయబడిందండి, తుడిచిపెట్టబడింది. దాదాపు ఎంతమంది బ్రతికించబడ్డారు అని గమనిస్తే 8 మంది బ్రతికించబడ్డారు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరికీ తెలుసు, ఈ యొక్క ఓడను కట్టే విధానము, దాని పరిస్థితులన్నీ మనకు తెలుసు. దేవుడు తెలియపరిచాడు. ఆ విషయాలన్నిటిని విడిచిపెట్టి ఇదిగో లోకం తిరిగింది. కానీ నోహావు దేవుని మాట ప్రకారంగా జీవించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక విషయం, మొదటి విషయం ఏంటో తెలుసా? దేవుని చేత నువ్వు నడిపించబడితే, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించగలిగితే, నువ్వు ఇదిగో ఎలాంటి ప్రళయాలు నీ మీదకి వచ్చినా నువ్వేం చేయబడతావు తెలుసా? బ్రతికించబడతావు. ఏమవుతావో తెలుసా? ఇదిగో రక్షించబడతావు. ఈరోజు చెప్పబడుతున్న ఈ వాక్యము నువ్వు వినగలిగితే, విని నీ యొక్క హృదయంలో భద్రము చేయగలిగితే నువ్వేం చేయబడతావు తెలుసా? బ్రతికించబడతావు. లేదులే ఎన్నో చెప్తారు అని దులుపుకొని పోతే అండి, అర్థమైందా? ఈరోజు మనం అనుకున్నట్టే ఆ రోజు ప్రజలు అనుకున్నారు, లోకం అనుకుంది. రెండో రాకడ వస్తుంది అని చెప్తున్నాడు అయ్యగారు. ముందు ఆ రాకడలో నిజంగా సేవకుడు ఎత్తబడతాడా, లేకపోతే అయ్యగారు ఆయన వెళ్తాడా అని మీరు హృదయాల్లో ప్రశ్నించుకొని ఆలోచన చేసి మనం ఏం చేస్తున్నామంటే ఇతరులను నిందించే స్థితిలోనే ఉన్నాం. కానీ మనల్ని మనం సరిచేసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? మనము దేవుని చేత నడిపించబడకపోవడమే ప్రధానమైన కారణం అండి. దేవుని చేత నడిపించబడకపోవడమే దానికి ప్రధానమైన కారణం. నశించేటప్పుడు, పాడైపోయేటప్పుడు అప్పుడు మీరు అరచి గోల చేసిన ఉపయోగము లేదు. అందుకనే ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. ఈరోజే నువ్వు రక్షించబడి, ఈరోజే ఆ మాటను విని, ఈరోజే నీ యొక్క బుద్ధిని మార్చుకొని
దేవుని మాట ప్రకారంగా జీవించగలిగితే నోహవు చెప్పిన రీతిగా, అయ్యా నాతో వస్తే బ్రతుకుతారు, ఇదిగో దేవుడు నాతో చెప్పాడు, ఆ మాట ప్రకారం మీరు బ్రతికించబడతారు, ఇదిగో ఈరోజే నా మాట వినండి అని చెప్పినప్పుడు వింటే బాగుపడతారు, ఆ మాట ప్రకారంగా బ్రతికించబడతారు. ఈరోజు ఆ మాటను లెక్క చేయకుండా ప్రజలు ఉన్నారు, చెడుతనంతో నింపబడి ఉన్నారు, అందుకని పాడైపోయారు, నశించిపోయారండి. ఇదిగో జలప్రలయం వచ్చినప్పుడు వీరు సంతోషంగా బ్రతికించబడుతూ ఉన్నారు, వేదన కలిగి వారు ఏం చేస్తున్నారు, నశించిపోయారు. కాబట్టి ఒక మాట జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాక్యం మనకి చెప్తుంది. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈరోజు నీ యొక్క హృదయములో ఈ మాటను తెచ్చుకో. అయ్యా ఇప్పటి వరకు చేసిన ప్రతి తప్పిదాన్ని క్షమించి, నీవిచ్చిన పిలుపు ఇదే రక్షణ దినం, అనుకూల సమయం అంటున్నావు, దాన్ని బట్టి నేను రక్షించబడడానికి ఇష్టపడుతున్నానయ్యా. మాట వినని స్థితిలో నుండి ఇదిగో అయ్యా నీవు చెప్పిన రీతిగా నీ చేత నడిపించబడడానికి ఇష్టపడుతున్నాను, నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తావా? అలా వింటున్నవారు ఒకవేళ నేను రక్షించబడాలి, దేవుని చేత నడిపించబడాలి అన్నవారు ఉన్నట్లయితే దయచేసి మోకరించండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, నీ నాశనకరమైన తెగుల నుండి నిన్ను విడిపిస్తాను. నువ్వు మాట ప్రకారంగా జీవించగలిగితే, వాక్య ప్రకారంగా చెప్పిన ప్రకారంగా జీవించగలిగితే, నీ బుద్ధిని నువ్వు మార్చుకోగలిగితే బ్రతికించబడతావు. ఒకవేళ నోహవు చెప్పిన రీతిగా ఇదిగో ప్రపంచం మారుంటే, జనులు మారుంటే, కేవలం ఆ కుటుంబం వరకే కాదు, ఇదిగో అనేకులు రక్షించబడ్డారు అనే మాట వినేవారం ఈరోజు నీకు వినపడుతుంది. నీవు కూడా లెక్కలేనితనంగా ఉన్నావు. రెండో రాకడ వస్తుంది, మార్చుకోమంటే మార్చుకోవట్లేదు. రెండవ రాకడలో ప్రభు ద్వారా ఎత్తబడాలి అని అంటున్నాం, కానీ ఆ మాటను వెక్కిరింతలుగా నువ్వు తీసుకుంటున్నావు, వెక్కిరిస్తున్నావు. ఆ మాటను ఈరోజు నువ్వు సరిచేసుకోగలిగితే దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేస్తావా? అయ్యా నేనే ఆ స్థితిలో ఉన్నాను, నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తావా? రెండు చేతులు ఎత్తి నీ రెండు చేతులు దేవుని వైపు చూపించు. ప్రభువా ఆధారం ఏమీ లేదు ఈ లోకములో, నీవే నాకు ఆధారము, నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఈరోజు మీరు మాట్లాడారు ప్రభువా. ఇది ఆత్మ ద్వారా నడిపించబడిన వారు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారు తన కుమారులుగా కుమార్తెలుగా అనబడుదురు అని మాట్లాడా. నిజంగా ప్రభువా నీ కుమారులుగా అనిపించడానికి, అనుకోవడానికి, నీ కుమారులుగా చేయబడడానికి ప్రభువా నీ ఆత్మ ద్వారా మేము నడిపించబడాలనే విషయాన్ని గుర్తెరిగాం. ఈరోజు సరిచేయండి ప్రభువా, ఈరోజు మమ్మల్ని బాగు చేసి నీ ఆత్మ ద్వారానే మమ్మల్ని నడిపించండి ప్రభువా, మమ్మల్ని బ్రతికించండి దేవా. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డను నీ మాట ప్రకారంగా నడిపించి ముందుకు కొనసాగింప చేయమని ప్రార్థన చేస్తూ, ఇది నాన్న ప్రభు విన్న వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక నోహావు వలె ఇతరులకు ప్రకటిస్తూ తమను తాము రక్షించుకునే భాగ్యాన్ని, కృపను దయచేస్తూ రమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.